టాటా ఆల్ట్రోస్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఇది ఒక్కటే వెహికల్ అని చెప్తాను నేను. మనం పెట్టే పైసలకి మంచి వాల్యూ ఇచ్చే వెహికల్. ఈవెన్ మీరు సేఫ్టీ పరంగా తీసుకోవచ్చు, లేకపోతే అండ్ సన్ రూఫ్ కూడా. సో లో బడ్జెట్‌లో ఆఫర్ చేస్తున్న ఏకైక వెహికల్ ఇది. సేఫ్టీ పరంగా, ఫీచర్స్ పరంగా. నాకు తెలిసి చాలామంది ఎస్యూవీ ఫీల్ ఉండే పంచ్‌కైతే వెళ్ళిపోతారు. కాకపోతే సిటీ డ్రైవ్, హైవే డ్రైవ్‌లో గనుక మీరు వాడుతున్నట్టయితే ఖచ్చితంగా ఆల్ట్రోస్ తీసుకుంటే చాలా బెస్ట్. ఒక గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది. కాకపోతే మీరు పర్టిక్యులర్‌గా రూరల్ ఏరియాస్‌లో ఎక్కుడు, దిగుడు లేకపోతే ఎక్కువ బంప్స్ ఉండే రోడ్స్ పైన మాత్రమే మీరు పంచ్ ప్రిఫర్ చేస్తే ఓకే. లేకపోతే ఈ ఆల్ట్రోస్ చాలా చాలా బెస్ట్. ఎందుకంటే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో ఇన్ని మంచి ఫీచర్స్‌తో పాటు మనకి సేఫ్టీ అండ్ ఈవెన్ సన్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్న ఏకైక వెహికల్. సో చాలా బాగుంటుంది మనకి కంఫర్ట్ పరంగా, స్పేస్ పరంగా. మరి లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. నేను మీ రితేజ్. సో ఈ టాటా ఆల్ట్రోస్ ప్రీమియం సెగ్మెంట్లో ఇంత మంచి డిమాండ్ ఉన్న టాటా ఆల్ట్రోస్ 2024 మోడల్ అయితే మనకి 3 అప్డేట్స్తో వస్తుందన్నమాట. సో మీరు నియర్ బై డీలర్స్కి లేకపోతే మీకు దగ్గరలో షోరూమ్స్ అయితే మీరు విజిట్ చేయొచ్చు, చూడొచ్చు కూడా. సో ఇప్పుడు మనం ఆ 3 మేజర్ అప్డేట్స్తో పాటు మనం వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా మనం డిస్కస్ చేద్దాము. అందులో వచ్చే ఫీచర్స్ అండ్ 2024లో మనకి బాగా కూడా వాల్యూ ఫర్ మనీ. సో అందులో మనకి ఫీచర్స్తో పాటు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అండ్ బిఫోర్ వీడియో స్టార్టింగ్లోనే నేను చెప్తాను ఆ అప్డేట్స్ ఏందనేవి. సో 3 అప్డేట్స్ అయితే అయినాయి 2024 మోడల్ మనం చూసుకున్నట్టయితే టాటా ఆల్ట్రోస్లో. సో చూద్దాం మనం అప్డేట్స్ ఏందనేది. దాని తర్వాత మనం ఫీచర్స్ అండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ డిస్కస్ చేద్దాం. 2024 ఆల్ట్రోస్ యొక్క ఫస్ట్ అప్డేట్ మీరు చూసుకున్నట్టయితే లోగో అనమాట. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తుంది ఇది పాత ఆల్ట్రోస్. సో దీని నెక్స్ట్ క్లిప్ వచ్చేసి మనకి కొత్త ఆల్ట్రోస్ కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు పాతది అయితే చూడండి. ఈవెన్ మనకి లోగోతో పాటు ఫ్రంట్ గ్రిల్ కూడా కంప్లీట్గా చేంజ్ అయింది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది హనీకోమ్ మనకి అట్లా వస్తుందన్నమాట ఆ ప్యాటర్న్ అనేది. సో కొత్తది ఇప్పుడు మీరు చూడొచ్చు. సో కొత్త మనకి ఆ లోగో అయితే చేంజ్ అయింది కంప్లీట్గా, టాటా లోగో అయితే. సో బాగుంది. అండ్ మనకి లైట్గా మీకు అది గ్రిల్ కూడా చేంజ్ వస్తుంది అనమాట 2024లో కనుక మీరు ఆల్ట్రోస్ చూసుకున్నట్టయితే. సో మేజర్గా ఇది డిఫరెన్స్. అండ్ థర్డ్ అప్డేట్ కూడా నేను చూపిస్తాను. సో థర్డ్ అప్డేట్ కూడా మీరు చూడొచ్చు లోగోనే అనమాట. సో స్టీరింగ్ పైన కూడా మనకి లోగో కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో పాత మీరు చూసుకున్నట్టయితే పాత ఆల్ట్రోస్లో మనకి కంప్లీట్గా క్రోమ్ ఆ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట లోగో అనేది. సో ఇప్పుడు అట్లా కాకుండా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ బాగా అనిపిస్తుంది. ఈవెన్ మనకి స్టీరింగ్ పైన కూడా మీరు చూడొచ్చు. సో ఇవి 3 అప్డేట్స్ అనమాట. సో లోగో పైన అండ్ ఫ్రంట్ గ్రిల్ పైన. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. సో ఇది 8.5 lakh మనకి ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా మనకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో మనకి వస్తాయి అనమాట. సో లో బడ్జెట్లో సో చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ఎగ్జెడ్ అనమాట ఇప్పుడు నేను చెప్పే వేరియంట్ అనేది. ఇందులో మనం వచ్చే ఫీచర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా మీకు ఆల్ట్రోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ వేరియంట్ అనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అవుతుంది. సో ఇందులో ఫీచర్స్ అన్నీ కూడా తెలిస్తే మీదే షాక్ అవుతారు. సో మనకి తక్కువ బడ్జెట్లో మంచి ప్రీమియం ఫీచర్స్తో పాటు సేఫ్టీ కూడా అండ్ కంఫర్ట్ కూడా ఆఫర్ చేసే ఈ టాటా ఆల్ట్రోస్ సో చాలా బెస్ట్ అని ఇప్పుడు మనం ఫీచర్స్ వైజ్గా చూద్దాం. సో టాటా ఆల్ట్రోస్ ఇది ఎగ్జెడ్ అనమాట ఇప్పుడు నేను చెప్పే వేరియంట్ అనేది. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ఈవెన్ మనకి ఫాగ్ ల్యాంప్స్ అండ్ డిఆర్ఎల్స్ కూడా వస్తాయి. అవన్నీ కూడా మనకి హలోజనే వస్తుంది లైటింగ్ అనేది. సో ఎల్ఈడి అయితే రాదు. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఈ విధంగా మనకి లైటింగ్ అయితే వస్తుంది. సో హలోజన్. సో దీన్ని త్రో కూడా చాలా బాగుంటుంది మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కాబట్టి. సో చాలా బాగుంటుంది అనమాట లైటింగ్ అనేది. అండ్ ఈవెన్ మనకి ఈ ల్యాంప్స్ అనేవి ఆటో హెడ్ ల్యాంప్స్ అనమాట. అండ్ మనకి మీరు ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఆటో వైపర్స్ కూడా అనమాట. అండ్ సైడ్ ప్రొఫైల్ కనుక మీరు చూసుకున్నట్టయితే 16 ఇంచ్ మనకి అలై వీల్ కూడా ఇందులో రావడం జరుగుతుంది ఎగ్జాక్ట్ వేరియంట్లో అనేది. సో చాలా వాల్యూ ఫర్ మనీ ఇన్ఫాక్ట్ అనేది. సో అందుకే నేను ఈ వేరియంట్ అయితే చెప్తున్నాను 2024లో. సో ఇంతకుముందు ఫాలో కాని వాళ్ళు మన ఛానల్ కొత్తగా ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో 2024 అప్డేట్స్తో పాటు ఇందులో ఉండే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ కూడా పర్టికులర్గా వాల్యూ ఫర్ మనీ ఏదంటే ఎగ్జాక్ట్ మనకి వచ్చే ఫీచర్స్ అన్ని కూడా నేను అందుకే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు మనకి సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే 16 ఇంచ్ అలై వీల్ ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ ఓఆర్వీఎమ్స్ చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్తో పాటు మనకి ఆటో ఫోల్డ్ కూడా మనకి ఓఆర్వీఎమ్స్ ఈ ఎగ్జాక్ట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇండికేటర్ అనేది ఓఆర్వీఎం పైన రాదు. సో సపరేట్గా వస్తుంది. సో అదొక్కటే మైనస్. కాకపోతే మనకి 90 డిగ్రీ డోర్ ఓపెనింగ్ కూడా మనకి వస్తుంది. సో ఈవెన్ అన్ని మోడల్స్లో కూడా ఈ ఫీచర్ అయితే వస్తుంది. అండ్ సైడ్కి మనం చూసుకున్నట్టయితే రిక్వెస్ట్ సెన్సార్ కూడా మనకి డ్రైవర్ సైడ్ మనకి ఏదైతే డోర్ ఉంటుందో అక్కడ రావడం అయితే జరుగుతుంది. అండ్ మనకి రియర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే రియర్లో కూడా మనకి చూసుకున్నట్టయితే హలోజనే బల్బ్స్ అయితే వస్తాయి. సో ఎల్ఈడి అయితే రాదు. సో రియర్లో మనకి టెయిల్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే కాకపోతే మనకి డీఫాగర్ వస్తుంది, వైపర్ కూడా వస్తుంది రియర్ మనం చూసుకున్నట్టయితే. అండ్ పార్కింగ్ సెన్సార్స్ కూడా 2 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటే 2 రిఫ్లెక్టర్స్ కూడా మనకి వస్తుంది. సో ఇది రియర్
క్లియర్ అయితే. సో ఇప్పుడు ఇంటర్నల్గా సో ఇంటీరియర్స్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఇంటీరియర్ చూసుకుంటే అయితే మనకి ఫ్రంట్లో ఇంతకుముందు చెప్పినట్టు మెయిన్ మనకి స్టీరింగ్ పైన లోగో అయితే చేంజ్ అవుతుంది, ఏదైతే టాటా లోగో ఉంటుందో సో అది చేంజ్ అవుతుంది, మేజర్ అప్డేట్ అవుతుంది. సో మిగతా మనం ఫీచర్స్ చూసుకున్నట్లయితే లైక్ మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్ అయితే వస్తుంది, పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇందులో రావడం జరుగుతుంది, అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఈ ఎగ్జెడ్ వేరియంట్లో అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మనకి 7-inch విత్ 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్ హార్మన్ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది. అండ్ డిజిటల్ క్లస్టర్ చూసుకుంటే మనకి సెమీ డిజిటల్ క్లస్టర్ అయితే వస్తుందన్నమాట. సో కంప్లీట్గా డిజిటల్ అయితే రాదు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది సెమీ డిజిటల్ అయితే వస్తుందన్నమాట. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. ఇట్లా అన్ని ఫీచర్స్ కూడా మనకి రిక్వైర్మెంట్ అయ్యేవి, ప్రతి ఒక్క ఫీచర్ కూడా ఈ వేరియంట్లో అయితే వస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయాను, స్టీరింగ్ వచ్చేసి మనకి టిల్ట్ వస్తుంది అనమాట, టెలిస్కోపిక్ అయితే రాదు. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి ఈవెన్ ఫ్రంట్లో కూడా అండ్ రియర్లో కూడా మనకి ఆర్మ్ రెస్ట్ అయితే వస్తుంది. సో విత్ స్టోరేజ్ అయితే మనకి ఫ్రంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆర్మ్ రెస్ట్ విషయానికి వచ్చినట్టయితే అండ్ రియర్లో చూసుకున్నట్లయితే మనకి రియర్ ఏసీతో పాటు మనకి 60:40 స్ప్లిట్ సీట్స్ అయితే రావు, కాకపోతే మనకి హెడ్ రెస్ట్ అయితే వస్తుంది. సో అవి కూడా రెండు అయితే వస్తాయి అనమాట. థర్డ్ పర్సన్కి అయితే మిడిల్ పర్సన్కి హెడ్ రెస్ట్ అయితే ఉండదు, కాకపోతే మనకి ఆర్మ్ రెస్ట్ అయితే వస్తుంది రియర్లో ఇంతకుముందు చెప్పినట్టు. సో ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్ రెస్ట్ అయితే వస్తుంది. అండ్ మనకి రియర్ ఏసీతో పాటు మనకి అక్కడే టైప్ సి మనకి కనెక్టివిటీ పరంగా సో టైప్ సి పోర్ట్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో రియర్లో చూసుకుంటే ఓవరాల్ కంఫర్ట్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది. మీకు లెగ్ రూమే కావచ్చు, హెడ్ రూమే కావచ్చు, థై సపోర్టే కావచ్చు, సో అంతా కూడా ఆల్ట్రోస్లో బాగుంటుంది. సో రియర్లో మనకి 3 మెంబర్స్ కంఫర్టబుల్గా రైడ్ చేసే మంచి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఈ వెహికల్ బెస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం వారంటీ చూసుకుంటే 3 years and 1 lakh kilometers వారంటీ అయితే వస్తుందన్నమాట మనకి టాటా ఆల్ట్రోస్లో. మనం చూసుకుంటే సేఫ్టీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఏబిఎస్ విత్ ఈబిడి వస్తుంది అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో ఆల్రెడీ మీకు తెలుసు, సో 5 star రేటెడ్ వస్తుంది. సో ప్రీమియం హ్యాచ్ బ్యాక్లో ఇది ఓన్లీ వెహికల్ మనకి 5 star రేటెడ్తో సో ఇండియాస్ సేఫెస్ట్ కాదనే చెప్పొచ్చు అనమాట టాటా ఆల్ట్రోస్ అనేది. సో బాగుంటుంది ఓవరాల్గా. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు పంచ్కి వెళ్ళే బదులు సో పంచ్ కావాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు, కాకపోతే ఆల్ట్రోస్ కూడా చాలా మంచి వెహికల్. సో బడ్జెట్ పరంగానే కావచ్చు, కంఫర్ట్ పరంగా, రైడ్ క్వాలిటీ, ఈవెన్ స్టీరింగ్ మనకి హ్యాండ్లింగ్ కావచ్చు, ఓవరాల్గా ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. అండ్ మంచి ఒక 90 degree ఏదైతే మనకి ఎంటర్ కావాలన్నా లేకపోతే బయటికి రావాలన్నా కూడా చాలా చాలా మంచి వెహికల్ అనమాట టాటా ఆల్ట్రోస్ అనేది. సో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో. సో ఇంతకుముందు మనం పంచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కంప్లీట్గా మీకు ఒక రూరల్ కండిషన్స్లో కనుక ఉన్నట్టయితే మీకు ఎక్కువ రోడ్స్ అక్కడ బాగాలేకపోతే కనుక మీరు పంచ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు, కాకపోతే సిటీ డ్రైవ్ లేకపోతే హైవే డ్రైవ్ సో ఈ టాటా ఆల్ట్రోస్ అనేది సో చాలా బాగుంటుంది. కొన్ని బంప్స్ కూడా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో సిటీ డ్రైవ్కి, హైవే డ్రైవ్కి, ఓవరాల్ ఒక పర్టికులర్ రూరల్కి అయితే మీరు గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం వెళ్ళాలనుకుంటే పంచ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇట్స్ అప్ టు యూ అనమాట, మీ చాయిస్ని బట్టి. సో ఇందులో మనం చూసుకుంటే పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, మనకి ఈవెన్ సిఎన్జి కూడా ఆప్షన్ ఉంటుంది. ఆల్ట్రోస్లో మీరు చూడొచ్చు. సో 1.2 లీటర్ మనకి 3 cylinder ఇంజన్ అయితే వస్తుంది. సో 88 bhp పవర్ అయితే వస్తుంది. సో 114 Nm టార్క్ అయితే వస్తుంది అనమాట. సో ఇది పెట్రోల్ చెప్తున్నాను నేను. మనకు అరౌండ్ సిటీలో చూసుకున్నట్టయితే 12 to 13 దాకా వస్తుంది అనమాట మైలేజ్ అనేది. సో హైవే పైన వెళ్ళినప్పుడు మనకి 16+ వరకు ఇస్తుందన్నమాట మైలేజ్ అనేది, చాలా మంచిది. ఇంజన్ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే phase 2 వచ్చిన తర్వాత సో phase 2 ఇంజన్ వచ్చిన తర్వాత మనకి ఎఫిషియన్సీ బాగా రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇంకా మంచి పవర్ కూడా సో ఇది అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట టాటా ఆల్ట్రోస్ మనకి phase 2 ఇంజన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. సో ఓవరాల్గా ఒక బెస్ట్ వెహికల్, బెస్ట్ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో ఒక ప్రీమియం వెహికల్ తక్కువ బడ్జెట్లో. ఇప్పుడు చెప్పింది ఎక్సెడ్ వేరియంట్ గురించి అనమాట. ఇందులో మనకు కావాల్సిన అన్ని ఫీచర్స్ కూడా వస్తాయి, ఈవెన్ మనకి అలాయ్ వీల్స్ కూడా వస్తాయి. సో 8.5 lakh మనకి ఎక్స్షోరూమ్గా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ మనకి 10 to 11 మధ్యలోనే వచ్చేస్తుంది అనమాట. సో 2024లో కొంచెం మనకి ప్రైసెస్ అయితే హైక్ అయిందని చెప్తున్నారు. ఒక్కసారి మీరు నియర్ బై డీలర్స్కి అయితే విజిట్ చేసి కనుక్కోండి. ఓవరాల్గా ఆల్ట్రోస్ 2024 3 అప్డేట్స్తో పాటు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ గురించి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.